అంటే మనము మన సమాజానికి సేవ చేయడం చాలా ఎక్కువ అని చెప్పేసి నేను భావిస్తాను. మదర్ తెరిసా ఏదైతే ప్రార్థించే పెదాల కన్నా సేవ చేసే చేతులు భిన్న. చాలా వరకు క్రైస్తవ సమాజం ప్రార్థనలకే పరిమితమవుతుంది. తన సమాజం గురించి ఆలోచించకపోవడం వల్ల, తమ సమాజం గురించి మాట్లాడకపోవడం వల్ల, తమ సమాజం గురించి ప్రశ్నించకపోవడం వల్ల ఇవాళ మనం ఏదైతే ఆశించామో బైబిల్ ద్వారా యేసయ్య ఈ లోకంలో ఏ రాజ్యం స్థాపించాలన్నాడు, ఏ రాజ్యం స్థాపించాలన్నాడు. నేనైతే ఎక్కువ బైబిల్ పట్టుకొని పొద్దుస్తమానం చర్చలకు పోయే మనిషిని అయితే కాదు. ధర్మ ఈ సమాజ స్థాపనే బైబిల్ యొక్క లక్ష్యం. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదే. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యము బైబిల్ లక్ష్యం వేరు వేరు కాదు. అంబేద్కర్ యేసయ్య మార్గం వేరు వేరు కాదు. నా దృష్టిలో వేరు వేరు అసలే కాదు. పరలోక రాజ్యంలో మనం ఏదైతే స్థాపించాలనుకుంటున్నామో ఈ రాజ్యంలో ఈ లోకంలో కూడా స్థాపించాలి. మా అమ్మ చర్చికి పోకపోతే, మా అమ్మ బైబిల్ పట్టకపోతే మేమంతా ఎక్కడ ఉండేవాళ్ళం? మేము ఏదో ఆ హైందవ దేవుళ్ళనో లేకపోతే ఈ అంటరాని కులాలకు పరిమితమయ్యి అంటరాని వారిగా మా కుటుంబం ఉండేది. మా అమ్మ ఎప్పుడైతే యేసయ్య మార్గం పోయిందో, ఎప్పుడైతే మారిందో, మా అమ్మకైతే కాదు, మన కుటుంబంలో అంతా కూడా, మన సమాజంలో ఇవాళ సూటు బూటు వేసుకుంటున్నామంటే అంబేద్కర్ కూడా సూటు బూటు ఎవరి ద్వారా వేసుకున్నాడు? ఎక్కడి చదువు వల్ల వేసుకున్నాడు ఆయన? కొలంబియా ఎవరు సృష్టించారు? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు ప్రారంభించారు? ఇవాళ భారతదేశంలో ఇక్కడ ఈ నాయకుడు చెన్నారెడ్డి బిల్డింగ్ కూడా, ఈ చెన్నారెడ్డి గారు స్థాపించిన ఈ వ్యవస్థలో కూడా ఆ మిషనరీ ప్రభావం వల్లనే, ఎదురుగా ఉన్న సెయింట్ ఆన్స్ ప్రభావం వల్లనే ఇవాళ చెన్నారెడ్డి డెవలప్ అయ్యాడు, ఆయన కుటుంబం డెవలప్ అయింది. ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రులను మొదలుకుంటే, ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు మొదలుకుంటే, ఈ దేశంలో హైందవ సమాజం పేరు మీద ఏ నాయకుడైతే ఎదిగాడో ఆ నాయకుడంతా ఎదగడానికి, చదువుకోవడానికి ఎవరు కారణం? ఏ మిషనరీస్ కారణం? ఏ బైబుల్ కారణం? మనం కారణం. మనం లేకపోతే ఈ దేశం లేదు. మన క్రైస్తవ సమాజం లేకపోతే ఈ దేశ నవనిర్మాణం లేదు. మనం లేకపోతే ఈ భారత రాజ్యాంగమే లేదు. ఆ భారత రాజ్యాంగ నిర్మాతే లేడు. అంబేద్కర్ ఉన్నాడా? మనం లేకపోతే, క్రైస్తవ మిషనరీస్ లేకపోతే, బైబుల్ లేకపోతే ఈ ప్రపంచంలో విజ్ఞానం లేదు, వెలుగు లేదు. వెలుగు ఈ ప్రపంచానికి ఇచ్చింది బైబుల్, జీసస్. ఆయన ఎప్పుడైతే పశువుల తొట్టంలో ఆయన పుట్టినప్పుడే ఈ ప్రపంచానికి వెలుగు దేవదూతలు చూపెట్టారు. అంధకారంలో ఈ జాతులంతా వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళుగా, ముట్టరాని వాళ్ళుగా ఊరవతల ఉండి మనుషులుగా చూడని ఈ సమాజాన్ని ప్రేమించింది చర్చ్, బైబుల్. మనల్ని మనుషులుగా చేసింది బైబుల్. మనల్ని ఇవాళ ఏ సమాజం చేయలేదు, ఏ వర్ణాశ్రమ ధర్మం చేయలేదు, ఏ సనాతన ధర్మం చేయలేదు, ఏ అధర్మ హైందవ సమాజం చేయలేదు. మనల్ని చేసింది యేసయ్య, మనల్ని చేసింది చర్చి. మనల్ని అలా చర్చికి దూరం చేయమని చెప్పే హక్కు ఎవరికి లేదు ఈ దేశంలో. మనల్ని బైబిల్కు దూరం చేయమని చెప్పే హక్కు ఈ దేశంలో ఎవరికి లేదంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నా, యేసయ్య శిష్యునిగా చెప్తున్నా, ఈ దేశం మనది, ఈ దేశ సృష్టికర్తల మనం, ఈ దేశం మనం పాలకులం, ఈ దేశంలో ఒకప్పుడు పాలించిన వాళ్ళం, ఈ దేశం మనది. మనల్ని ఈ దేశంలోకి వెళ్ళిపోమని చెప్పి హక్కు ఎవరికి లేదు. మనల్ని చర్చికి పోవద్దని చెప్పి హక్కు ఎవరు? మనల్ని క్రైస్తవ మతం నుండి దూరం కమ్మని చెప్పే హక్కు ఎవరికి లేదు ఈ ప్రపంచంలో అని చెప్పేసి గంటాపరంగా చెప్పదలుచుకున్న మన నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున
నేను అది చెప్పడానికే వచ్చాను. ఈ భూమి పుత్రులమైన మనం, ఈ దేశ మూలవాసులమైన మనం విదేశీ మతస్థులం, క్రైస్తవ మతం తీసుకుంటే విదేశీయులు అయితే ఒక క్రైస్తవుడు, ఒక రెడ్డి క్రైస్తవ మతం తీసుకుంటే, ఒక అప్పర్ క్యాస్ట్ క్రైస్తవ మతం తీసుకుంటే ఇలా వాడికి రిజర్వేషన్ ఇస్తున్నవే, ఒక బీసీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తున్నవే, చివరికి ఒక ఎస్టీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తున్నవే, ఒక దళితుడు క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఎందుకు వద్ద ఈ దేశంలో? ఈ దేశంలో మేము పౌరులం కాదా? ఈ దేశం మాది కాదా? ఈ భారత రాజ్యాంగ నిర్మాత మా తాత కాదా? 100% మా తాతే. ఆయనకు విజ్ఞానం అందించింది మేము. ఈ దేశంలో అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిందంటే సమానత్వము, ఆయన స్వేచ్ఛ, సమానత్వము, సామరత్వం అనే నూతన సిద్ధాంతాన్ని ఎక్కడికెళ్ళి తీసుకున్నాడు? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుకుని బైబిల్లో తీసుకున్నాడు. ఏ బైబిల్ అయితే నీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుందో, ఏ బైబిల్ అయితే సమానత్వం గురించి చెప్పిందో, ఏ బైబిల్ అయితే ఈ దేశంలో అసమానత్వం స్త్రీ పురుషుల మధ్య లేదు వద్దని చెప్పిందో, ఆ బైబిల్ నుండి వచ్చింది ఈ భారత రాజ్యాంగం. ఆ బైబిల్ సిద్ధాంతంగా ఏర్పడింది ఈ భారత రాజ్యాంగం. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడికి వెళ్ళే తీసుకున్నాడు ఇవాళ భారత రాజ్యాంగ ప్రిన్సిపల్స్. మరి మేము విదేశీయులమా? అందుకే నేను చెప్తున్నాను, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు క్రైస్తవ మతం తీసుకుంటే మీకు ఆ హక్కులు లేవు, మీకు ఈ రిజర్వేషన్ లేవు, మీరు ఇది పొందొద్దు, అది పొందొద్దు, మీకు బైబిల్ పట్టుకుంటే మీకు రిజర్వేషన్ ఉన్నాయని ఎవడైనా చెప్తే నిలదీయండి, గల్లా పట్టండి. ఈ దేశం మాత్ర నువ్వెవడి ఆపడానికి? మేము కులం ఉన్నంత వరకు, కుల నిర్మూలన జరిగేంత వరకు, మాకు వివక్షత ఉన్నంత వరకు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఈ నరేంద్ర మోడీ ఆ కుర్చీలో కూర్చొనియమని చెప్పేసి అంటున్నారు. ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశంలో కుర్చీలో కూర్చొనియం అంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు విదేశీయులు, ఈ హైందవ జాతి విదేశీయులు అంటున్నా. మా హక్కులను కాలనిస్తే మేము ఊరుకునే సవాలే లేదంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, ఈ ఒరిజినల్ భారత మూలవాసిగా చెప్తున్నాను, ఈ దేశం మాది, ఈ బైబిల్ మాది. ఖచ్చితంగా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ద్వారా మేము ఈ బైబిల్ను బోధిస్తున్నాం, రాజ్యాంగబద్ధంగా బైబిల్ బోధిస్తున్నాం. మా హక్కు. మీకు హైందవ ధర్మం ఎట్లయితే మీ హిందూ ధర్మం మీరు బోధించుకుంటున్నారో, మా క్రైస్తవ ధర్మం మేము బోధించుకుంటాం. ఈ ఇస్లాం ఎట్లా బోధించుకుంటున్నారో మా క్రైస్తవ ధర్మాన్ని మేము బోధించుకుంటాం. ఏ మతానికైనా మేము అడ్డం పోతున్నామా? ఎవరికైనా అడ్డం పోతున్నామా? మీరు గుళ్ళోలు కట్టుకోవద్దని అడ్డం పోతున్నామా? మీ చర్చిలు గొలవట్టుకోమని అడ్డం పోతున్నామా? మీ మసీదులు గొలవట్టుకోమని అడ్డం పోతున్నామా? మీ ధర్మం వ్యతిరేకమైన అడ్డం పోతున్నామా? మనం ఎవరన్నా పోతున్నారా? మన క్రైస్తవులు ఎవరు కూడా లేదు. మనం బైబిల్ ఉన్న దేవుని యొక్క సాక్ష్యాన్ని ఇవ్వడానికి మాత్రమే. ఇవాళ నా తల్లి ఇచ్చిన సాక్ష్యం నేను ఎక్కడైనా చెప్తా. నా తల్లి ఇచ్చిన సాక్ష్యం, నా తల్లి ఇచ్చిన మార్పు, ఇవాళ నా సమాజంలో వచ్చిన మార్పు, నా కుటుంబంలో వచ్చిన మార్పు, నన్ను ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ లా చదువు చెప్పేస్తున్నా. ఇవాళ నేను ఎట్లా చెప్పేస్తున్నా? ఒకప్పుడు అంటరాని వాడిగా ఉన్నా నేను. నా కుటుంబం ఒక గజం కూడా భూమి లేని నేను, అత్యంత పేదరికంలో పుట్టిన నేను ఇలా ప్రపంచ దేశాల్లో ఆక్స్ఫర్డ్, హార్వర్డ్లో చదువులు చెప్పేస్తున్నానంటే ఎవరు కారణం? ముందు నాకు చర్చే కారణం, బైబిలే కారణం అంటున్నా, నా యేసయ్యే కారణం అంటున్నా. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిన ఫలితంగా నేను ఈ స్థాయికి ఎదిగానంటున్నా. మరి ముందు నేను ఇచ్చిన నా మార్గం గొప్పదా కాదా? నన్ను ప్రేమించిన నా గుడి గొప్పదా కాదా? నన్ను ప్రేమించిన నా దేవుడు గొప్పదా కాదా? నన్ను మనిషిగా నిలబెట్టిన నా చర్చి గొప్పదా కాదా? 100% గొప్పది. నా చర్చికి పోనీయకుండా నన్ను ఆపేవాడు ఎవడు లేడు ఈ దేశంలో. ఉండడు అంటున్నా, ఉంటే ఊరుకోమంటున్నా. మీకు అభయాస్తం ఇస్తున్నా. ఈ సందర్భంగా క్రైస్తవుల జోలికి ఎవడు వచ్చినా ఊరుకునే సవాలే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నా, యేసయ్య శిష్యులుగా చెప్తున్నా, మన జోలికి ఎవడొస్తే ఊరుకునే సవాలే లేదని చెప్తున్నా. మేము ఎంతైతే శాంతి కాముకులమో ఈ ప్రపంచంలో అమెరికా వెళ్తున్నామో మా క్రైస్తవుడే. ఈ అమెరికా వెళ్తున్నది మా క్రైస్తవుడే. 150 దేశాలు వెళ్తున్న వాళ్ళు మా వాళ్ళే. మేము నలుచుకుంటే మీరు ఉంటారా ఈ దేశంలో? ఉంటారా? మీ పని ఉంటుందా? మీ ప్రధానమంత్రి పోస్ట్ ఉంటుందా అంటున్నా. ఉండే సవాలే లేదంటున్నా. ఉండే సవాలే లేదు. ఖచ్చితంగా మన జోలికి ఎవడొస్తే ఊరుకునే సవాలే లేదు. మనం ఎవరికి జోలికి పోము, మన జోలికి వస్తే ఊరుకునే సవాలే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ. అందుకే ఒకవైపు మనం బైబిల్లో, మరొకవైపు భారత రాజ్యాంగాన్ని, ఒకవైపు మనం యేసయ్యను, మరొకవైపు అంబేద్కర్ను, ఇద్దరిని కలుపుకొని మన మార్గాన్ని మనం ఏలుకుందాం. మనం
ఖచ్చితంగా పరలోక రాజ్యం ఎంత ముఖ్యమో మనకు ఈ లోకంలో కూడా మనకు రక్షణ అంతే ముఖ్యం. యేసయ్య రాజ్యాన్ని ఈ లోకంలో కూడా స్థాపించాలి మనం. అందుకే బ్రిటిష్ వాళ్ళు చట్టాలు తెచ్చారు. స్త్రీకి సమాన హక్కులు, పురుషులకు సమాన హక్కులు తెచ్చింది ఎవరు? ఆస్తి హక్కు తెచ్చింది ఎవరు? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ తెచ్చింది ఎవరు? ఇండియన్ క్రిమినల్ కోడ్ తెచ్చింది ఎవరు? ఇండియన్ సివిల్ కోడ్ తెచ్చింది ఎవరు? ఈ దేశంలో ఉన్న మొత్తం చట్టాలన్నీ తెచ్చింది ఎవరు? మా తెల్లవాళ్ళు కదా, మా బ్రిటిష్ వాళ్ళు కదా, మా క్రైస్తవులు కదా. ఈ దేశాన్ని సమాజంగా ఉంచింది, నా భారత నిర్మాణంగా ఉంచింది మా వాళ్ళు కదా, మా వారసులు కదా. వాళ్ళంతా బైబిల్ మార్గంలో లేరా? వాళ్ళంతా బైబిల్ చదువుకొని రాలేదా? కాబట్టి మా కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి లేదంటే ఇప్పటికీ ఈ మురికి కాలువలు తుడుస్తున్నది మా జాతి వాళ్ళే. ఈ దేశాన్ని శుభ్రం చేస్తుంది మేమే. ఈ దేశంలో బిల్డింగ్ కడుతుంది మేమే. ఉస్మానియా యూనివర్సిటీ కట్టింది మేమే. ఇవాళ విశ్వవిద్యాలయాలు పెట్టింది మేమే. ఈ దేశానికి వెలుగిచ్చింది మేమే. మమ్మల్ని ఎవరండి అడ్డుకునేది? కాబట్టి నేను వేరే సమావేశం ఉంది, అక్కడికి వెళ్ళేది ఉంది. మళ్ళీ నేను మీతో లంచ్లో వీలైతే వస్తా. తప్పకుండా క్రైస్తవుల భయపడద్దు. మనం ఎవరికి బానిసలం కాదు. మనం కష్టపడి బతుకుతున్నాం. మనం ఎవరి మీద పిచ్చం ఎత్తుకొని బతకట్లేదు. యేసయ్య దయ వల్ల, చర్చి దయ వల్ల, బైబిల్ వల్ల ఇవాళ ఒక మార్గాన్ని ఎంచుకొని మనం మన మార్గంలో వెళ్తున్నాం. ఆ దిశగా మనం వెళ్దాం. పరలోక రాజ్యము యేసయ్య బోధించిన ఏ రాజ్యం అయితే ఆయన నిర్మాణం చేయాలనుకుంటూ ఆ రాజ్యాన్ని ఏ లోకంలో కూడా నిర్మిస్తూ మనం మన సమాజ నిర్మాణం వైపు, అందరినీ సమానంగా చూసే ధర్మం వైపు, యేసయ్య వైపు మనం ఖచ్చితంగా నిలబడదామని, మన కోసం మనల్ని అడ్డుకునే వాళ్ళని ఖచ్చితంగా నిలదీస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జీసస్, జై భీమ్.